ఇదివరకు జగన్ ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టాడు, అది తప్పు. దానివల్ల జగన్ డబ్బులు సంపాదించుకున్నాడు. ఇప్పుడైతే అసలు తెలుగుదేశం వాడు ఎవడు డబ్బులు సంపాదించుకోవట్లా, జనసేన ఎవడు డబ్బులు సంపాదించుకోవట్లేదు. ప్రజలకి నాణ్యమైన మద్యం అమ్ముతుందని నువ్వు నమ్మించు. నీ ప్రభుత్వ విధానం కరెక్ట్ గా ఉంది అని ప్రజల్ని కన్విన్స్ చేయాలి. కానీ ఎంతసేపటికి నీ కార్యకర్తనే నువ్వు తప్పు పడుతున్నావు. నీ కార్యకర్త నీ క్షేమం కోరుతున్నాడు. అదే కదా, నీ క్షేమం కోరుతున్న కార్యకర్త నీకు మంచి చెప్తుంటే నువ్వెవడో చెప్పడానికంటే ఎట్లాగా? అట్లాగే నీ మంచి కోరుతున్నటువంటి నీ కుల నాయకుడిని నువ్వెవడో చెప్పడానికంటే ఎట్లాగా? అంటే నీ అంతటి నువ్వు డిజోన్ చేసుకుంటున్నావు. ఇది వైసీపీ దెబ్బతినే టైంలో జరిగినటువంటి ప్రక్రియ. వైసీపీకి రెడ్ల గురించి అంటే ఆ తొక్కలే రెడ్లు, ఏది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే రెడ్లు ఏమన్నారు, మేమందరం అక్కర్లేదు అంటున్నాడు కదా జగన్ అన్నారు. రెడ్డి స్థానాలు తీసేసి బీసీలకు ఇచ్చాడు అతను, అంతే కదా. కమ్మ స్థానాలు తీసి బీసీలకు ఇచ్చాడు, కాపులది బీసీలది కంటిన్యూ చేశాడు, మిగతా కులాలయన్ని తీసేశాడు అతను. అంటే మేము వద్దనుకుంటున్నాడు ఓసీలనినే కదా అతను వడగొట్టింది విధానపరమైనటువంటి నిర్ణయంలో. అక్కడ ఎంతసేపటికి వాళ్లే కావాలనుకుంటున్నాడని, ఇతనేమో నాకు వీళ్ళు అక్కర్లేదు అంటున్నాడు. మరి ఎవరు కావాలి నీకు? ఎన్నికలకు ముందు మండపేట సభలో కింద నుంచి అందరూ సీఎం సీఎం అని అరిస్తే ఈయన సభ పెట్టినప్పుడు మీరు అందరూ తలుచుకుంటే మీరు ఓట్లేస్తే నేను సీఎం అవుతాను అన్నారు. ఇంతకుముందు అప్పుడే 2-3 సభల్లో కూడా సీఎం సీఎం అంటే మీరు ముందు వెయ్యండి నేను సీఎం అవుతా, ఎక్కడా కూడా సీఎం అవను సీఎం పదవద్దు అని అనలేదు. ఇందాక అన్నట్టు 2 పార్టీల 2 సామాజిక వర్గాల మధ్యనైనా పదవి అని ఇవన్నీ అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక రకంగా ఇది యూటర్న్ తీసుకున్నారు.